హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే మనిషి ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆరోగ్యం. సో ఆరోగ్యంగా ఉండటం ఎలా? మనిషి ఆరోగ్యంగా ఉండటం ఎలా అంటే వెరీ సింపుల్. మనిషి ఆరోగ్యంగా ఉండటం ఎలా? మనిషికి అసలు జబ్బు ఎలా చేస్తుంది అంటే రోగాలు ఎలా వస్తాయి మనిషికి? ఫస్ట్ మనిషికి రోగాలు ఎలా వస్తాయి అనే దాని గురించి నేను చెప్తాను. దీనికి ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడి పండు తీసుకోండి. పళ్ళలో రాజు మామిడి పండు అంటారు, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మ్యాంగోని తీసుకోండి. ఒక పచ్చి మామిడి పండుని తీసుకోండి. బాగా పచ్చిగా ఉంది మామిడి పండు. దానికి పురుగులు పడతాయా? ఫంగస్ పడుతుందా? అది చెడిపోతుందా? పచ్చి మామిడి పండుకి ఫంగస్ పడుతుందా? పురుగులు పడతాయా? చెడిపోతుందా? చెడిపోదు. కానీ కొంచెం మాగిన మామిడి పండుకి పురుగులు పట్టడం స్టార్ట్ అవుతాయి, ఫంగస్ పట్టడం స్టార్ట్ అవుతుంది, చనిపోవడం స్టార్ట్ అవుతుంది, కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది, ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే మనిషి కూడా అంతే. ఏ రోజైతే పచ్చి మామిడి పండులాగా ఫిట్గా ఉంటాడో ఆ రోజు ఏ క్రిమి ఒంటిలో చేరదు, అంటే ఏ రోగం ఒంటిలో చేరదు. ఏ రోజైతే మెల్లగా అదే మామిడి పండు మాగడం స్టార్ట్ అవుతుందో అన్ని రోగాలు అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. పచ్చి మామిడి పండ్ల మనిషి ఉండి ఏం తిన్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా, కేజీలు ఏం తిన్నా మనిషి చెక్కు చెదరకుండా ఉంటాడు. అంటే ఫిట్గా ఉంటాడు. ఏ రోజైతే మామిడి పండు మాగిపోతుందో, అంటే మన శరీరం మాగిపోతుందో, అప్పుడు అన్ని రోగాలు ఒక పురుగులాగా మామిడి పండుకి ఎలాగ చేరుకుంటాయో అలా చేరుకొని ఈ శరీరం కొల్లిపోయి ఈ శరీరం ఎండిపోతుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమైపోయింది? పచ్చి మామిడి పండుకు పురుగులు పట్టవు, పచ్చి మామిడి పండుకు ఫంగస్ చేరదు. కానీ మాగిన మామిడి పండుకి వెంటనే కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే మనిషి శరీరం కూడా అంతే. ఫిట్గా ఉన్నంతకాలం ఏ క్రిమి కీటకాలు, ఏ డిసీజెస్